హాయ్ డార్లింగ్స్, మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి జిమ్కి అయితే రెడీ అయిపోయా. ఇది మా డాగ్. బీ లేజీ డోంట్ బీ క్రేజీ అన్నట్టుంటుంది. ఎప్పుడు పడుకొని బైక్ వేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. జిమ్ ఓపెన్ చేసుకొని లోపల ఎక్విప్మెంట్ అంతా బాగున్నాయా లేదా అని చెక్ చేసుకున్నా. ఇంతలో నా క్లయింట్స్ అయితే రావడం స్టార్ట్ చేశారు. నా ఫస్ట్ మీల్. వర్కౌట్ చేయించాలంటే ఎనర్జీ ఉండాలి కదా నాకు కూడా. వినీత్ నిన్న వీడియోలో చూసారుగా, బాగా తిన్నారు. సో అది తిన్నది అరగాలంటే కష్టపడాలి కదా, బాగా కష్టపడుతున్నారు. తమ్ముడు కూడా బాగానే కష్టపడుతున్నాడు. డైలీ జిమ్కి అయితే రావడం స్టార్ట్ చేశాడు వీడు కూడా. సో నా క్లయింట్స్ అయితే వచ్చారు. ఈయనకైతే ఈరోజు చెస్ట్ వర్కౌట్, ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ చేస్తున్నారు. లిమిట్స్ అయితే బాగా పుష్ చేస్తారు, వెయిట్స్ అయితే బాగా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈయన ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ 2 monthsలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను చూపిస్తాను మీకు. నా సెకండ్ మీల్ ముస్లీ ప్లస్ ప్రోటీన్. రెసిపీ అయితే ఎరగదీసేస్తుంది. రెసిపీ గురించి కూడా మీకు ఒక వీడియో పెడతాను నేను. జిమ్ అయితే క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళి లంచ్ చేసి చిన్న న్యాప్ వేసి మళ్ళీ జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాయి. 4 o'clock జిమ్కి వచ్చేసా. జిమ్కి వచ్చి జిమ్ ఓపెన్ చేసి నా క్లయింట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఏదో చెప్పడానికి ట్రై చేశా, కానీ వర్కౌట్ కాలేదు. ఈవినింగ్ కూడా జిమ్ ఫిల్ అయిపోయింది. నా క్లయింట్ అయితే వచ్చేసారు. ఈరోజు బైసెప్స్, సో హ్యామర్ కర్ల్స్ చేస్తున్నారు. పొజిషన్ అండ్ ఫామ్ అంతా కరెక్ట్ చేస్తూ ఉన్నా నేను. ఈయన కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ నా వర్కౌట్ కూడా మొదలు పెట్టేసుకున్నా. స్ట్రెచెస్ చేస్తూ ఈరోజు అయితే షోల్డర్ వర్కౌట్. సో స్టార్టింగ్ షోల్డర్ ప్రెస్తో స్టార్ట్ చేశాను. స్లోగా వెయిట్స్ కూడా పెంచుతున్నాను, చూస్తూ ఉండండి. 5, ఆఫ్టర్ దట్ 10, తర్వాత 20, తర్వాత 20 kgs కూడా ట్రై చేశా. నా జిమ్లో అయితే ఎవ్రీథింగ్ కేజెసే, పౌండ్స్లో ఉండదు. ఒకసారి జిమ్ కూడా చూపిస్తా, అది కూడా మీకు ఒకరోజు వీడియో పెడతాను. 20 తర్వాత మేబీ 25 కూడా ట్రై చేశాను, బాగానే వచ్చినాయి అనుకోండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేనైతే 500 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశా. దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. ఇదైతే 9th డే. సో 9 days అయితే మీకు వీడియోస్ గట్రా ఏం అప్డేట్ ఇవ్వలేకపోయా, బట్ నెక్స్ట్ నుంచి ఎవ్రీ వీడియోలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. లాటరల్ రైజెస్ కూడా చేశాను అనుకోండి. తర్వాత ఇంకా నా వర్కౌట్ ఫినిష్ చేసుకొని చిన్నగా పోజింగ్ అయితే ఇచ్చాను. షోల్డర్ ఎట్లా పంప్ అయిందని చూసుకుంటూ. షోల్డర్ అయితే గట్టిగానే పంప్ అయింది. ఆఫ్టర్ దట్ క్రియేటిన్, మజిల్ రికవరీ అవ్వాలి కదా, సో క్రియేటిన్ కూడా తాగేసి ఇంకా జిమ్ అయితే క్లోజ్ చేద్దాం అనుకున్నా. అయిపోయింది. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, బాయ్.